హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి అయితే పాఠశాలలు అనేటివి ప్రారంభమైతే అయ్యాయి. అయితే విద్యార్థులకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు గుడ్ న్యూస్ అయితే చెప్పారండి. సో ఈ గుడ్ న్యూస్ ఏంటి అనేది మీకు వివరంగా అయితే ఈ వీడియోలో చెప్తాను. సో 2 పథకాలను అయితే విద్యార్థులకు సంబంధించి అయితే అమలు చేయబోతున్నారు. ఇందులో భాగంగా విద్యార్థులకు సంబంధించినటువంటి విద్యామిత్ర కిట్ అనేది పంపిణీ చేయబోతున్నారనమాట. సో అదేవిధంగా నెక్స్ట్ రెండవ పథకం వచ్చేసి తల్లికి వందనం పథకం అండి. ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల యొక్క ఖాతాల్లోకి, తల్లి ఉంటే తల్లి ఖాతాల్లోకి 13,000 రూపాయలు, తల్లి లేని సమక్షంలో యొక్క తండ్రి ఎవరైతే ఉంటారో వారి యొక్క ఖాతాల్లోకి అయితే డబ్బులను ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుంది. అయితే ఇక్కడ మనకు ముఖ్యంగా ప్రస్తుతానికి ఉన్నటువంటి సమాచారం ప్రకారము విద్యామిత్ర కిట్ ఏదైతే ఉందో సో దాన్ని అయితే అందుబాటులోకి అయితే ప్రభుత్వం అయితే సో ప్రతి పాఠశాలకు అయితే పంపించి ఉందన్నమాట. సో విద్యార్థులకు అయితే ఇవ్వబోతున్నారు. అందులో ఏమేమి ఉంటాయి ఆ కిట్లో అనేటివి నేను మీకు చెప్తాను. అలానే నెక్స్ట్ వచ్చేసి తల్లికి వందనం పథకానికి సంబంధించి యాక్చువల్గా జూన్ 19వ తేదీన ప్రభుత్వము యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి నిధులను విడుదల చేస్తామని చెప్పినప్పటికీ సో దీన్ని వాయిదా వేస్తుంది. సో జూలైలో అయితే తల్లికి వందనం పథకానికి సంబంధించిన నిధులు విడుదల చేసే అవకాశాలు అయితే ఉన్నట్లు సమాచారము. సో దాని గురించి కూడా మీకు వివరంగా అయితే తెలియజేస్తాను. సో వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసి మీ మిత్రులకు అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. అలానే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకోండి. ఇలా మీకు ప్రభుత్వ పథకాలకు సంబంధించి వచ్చేటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నింటినీ కూడా నేను మీకు తెలియచేయడం జరుగుతుంది అనమాట. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లో కనుక వచ్చినట్లయితే సో విద్యార్థులకు సంబంధించి విద్యామిత్ర కిట్ అనేది పంపిణీ చేయబోతున్నారు అని చెప్పి నేను మీకు చెప్పాను కదా. ఆ విద్యామిత్ర కిట్లో వచ్చేసి విద్యార్థులకు సంబంధించి 7 రకాల వస్తువులు అనేటివి సో అందుబాటులోకి అయితే తీసుకురావడం జరుగుతుందన్నమాట. సో ప్రతి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థికి సంబంధించి అయితే ఈ కిట్ అనేది ఉచితంగా రావడం జరుగుతుంది. దీని విలువ దాదాపు 2,000కు పైగా అయితే ఉంటుందని చెప్పి సో మనకు ప్రభుత్వమే గతంలో అయితే చెప్పడం జరిగిందనమాట. సో ఇందులో వచ్చేసి విద్యార్థులకు సంబంధించి పాఠ్య పుస్తకాలు, టెక్స్ట్ బుక్స్, ఏ క్లాసెస్ చదువుతున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్స్, అదేవిధంగా వర్క్ బుక్స్ మరియు నోట్ బుక్స్, ఆక్స్ఫర్డ్ డిక్షనరీ కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట. అదేవిధంగా 3 జతల యూనిఫామ్ క్లాత్ అనేది ఇస్తారనమాట. ఆ క్లాత్ కూడా ఆకుపచ్చ లేకపోతే గులాబీ రంగుల్లో అయితే ఉంటాయని చెప్పి చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి స్కూల్ బ్యాగ్ కూడా ఇస్తున్నారండి. అదేవిధంగా 1 జత బూట్లు అనేటివి ఇస్తారనమాట, షూస్, 2 జతల సాక్స్లు ఇస్తారు, ఒక బెల్ట్ కూడా ఇస్తారనమాట. సో కాబట్టి ఈ కిట్లో అయితే ఇవన్నీ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి విద్యార్థి కూడా వెంటనే అయితే తీసుకోండి. ఇప్పటికే పలు జిల్లాల్లో ఉన్నటువంటి పాఠశాలకన్నిటికీ కూడా ఈ కిట్ అనేటివి పంపిణీ అయితే చేయడం జరిగిందనమాట. నేటి నుంచే ఈ కిట్స్ అనేటివి పంపిణీ చేస్తున్నారు. ఒకవేళ మిస్ అయితే మీకు నెక్స్ట్ వీక్ లోపల అయితే ఈ యొక్క కిట్ అనేది ప్రతి విద్యార్థికి సంబంధించి అయితే అందుబాటులోకి అయితే రావడం జరుగుతుంది. అలానే కొత్తగా చదువుతున్నటువంటి అంటే కొత్తగా జాయిన్ అవుతున్నటువంటి 1వ తరగతి పిల్లలకు కూడా ఈ యొక్క కిట్స్ అనేటివి అందుబాటులోకి అయితే వస్తాయన్నమాట. సో కాబట్టి వాటిని కూడా తీసుకోండి. సో ఇకపోతే తల్లికి వందనం పథకానికి సంబంధించి మాట్లాడుకోవాలి. తల్లికి వందనం పథకానికి సంబంధించి ప్రస్తుతానికి ఉన్నటువంటి సమాచారం ప్రకారము జూన్ 19వ తేదీన తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి నిధులను ప్రభుత్వం అయితే విడుదల చేస్తామని చెప్పినప్పటికీ సో దీన్ని అయితే వాయిదా వేయడం జరిగిందండి. దీనికి గల రీజన్స్ అనేటివి నేను మీకు చెప్తాను చూడండి. సో తల్లికి వందనం పథకం ద్వారా గతంలో అంటే లాస్ట్ ఇయర్ వచ్చేసి ముఖ్యంగా 2 సార్లు అయితే డబ్బులను విడుదల చేశారు. సో 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు అంటే మనకు ముఖ్యంగా ఎవరైతే విద్యార్థులు 10th క్లాస్ లోపల ఉంటారు అంటే 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన డేటా ప్రకారము విద్యార్థి ఇప్పుడు 2026-27లో వచ్చేసి 2వ తరగతి నుంచి 10వ తరగతి వరకు వెళ్ళి ఉంటారనమాట. సో వీళ్ళకి ఒకసారి అయితే విడుదల చేశారు. అదేవిధంగా ఇంటర్మీడియట్ వాళ్ళకి వచ్చేసి 2వ దఫాలు విడుదల చేశారు గత సంవత్సరంలో. ఈసారి అలా కాకుండా ఇద్దరికి కలిపి ఒకే సంవత్సరంలో విడుదల చేసేదానికి సంబంధించి అంటే కొత్తగా చేరుతున్నటువంటి 1వ తరగతి పిల్లకాయలకు సంబంధించి, అదేవిధంగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అవుతున్నటువంటి పిల్లలకు సంబంధించి ప్రభుత్వము ఒకేసారి డబ్బులను విడుదల చేయాలనే ఉద్దేశంతో ఈసారి ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి నిధులను జూన్ నెలలో కాకుండా జూలై నెలలో విడుదల చేసేదానికి అవకాశం అనేది ఇచ్చిందనమాట. సో కాబట్టి జూలై నెలలో అయితే ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన నిధులు అనేవి మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అది కూడా జూలై 2వ వారంలో అయితే తల్లికి వందనం పథకానికి సంబంధించిన నిధులు అనేవి తల్లి యొక్క ఖాతాల్లోకి అయితే జమ కావడం జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ముఖ్యంగా గ్రామ వార్డు సచివాలయం స్టాఫ్ ఏం చేశారంటే డేటా వెరిఫికేషన్ చేశారు. సో ప్రభుత్వము స్కూల్ డేటాను అయితే వెరిఫికేషన్ చేయాలి కాబట్టి గ్రామ వార్డు సచివాలయం అధికారులకి అయితే ఈ డేటా అయితే పంపించడం జరిగిందనమాట. వాళ్ళందరూ కూడా వెరిఫికేషన్ అయితే చేస్తున్నారు. ఈ వెరిఫికేషన్లో తల్లి యొక్క ఆధారు, అదేవిధంగా స్టూడెంట్ యొక్క ఆధార్ అన్ని కూడా ఈ యొక్క ఒకే మ్యాపింగ్లో హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మ్యాప్ అయి ఉన్నాయా లేదనేది వాళ్ళు చెక్ చేశారనమాట. సో అవన్నీ కూడా కరెక్ట్గా ఉంటే మీకు ప్రాబ్లం లేదు. ఒకవేళ మిస్ అయినట్లయితే వాటిని సో కరెక్ట్ చేసి అయితే ఈ యొక్క డేటా వెరిఫికేషన్ అయితే చేసి గ్రామ వార్డు సచివాలయం అధికారులు ఎలిజిబుల్ లిస్టులోకి అయితే వాళ్ళని అయితే తీసుకురావడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా మీరు గమనించాల్సినటువంటి మరొక విషయం ఏంటంటే తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి నిధులు విడుదల కాకముందే మనకు ఎలిజిబుల్ అండ్ ఇన్ఎలిజిబుల్ లిస్ట్ అనేది రావడం జరుగుతుంది. అది కూడా ఎక్కడికి వస్తుంది, మన యొక్క గ్రామ వార్డు సచివాలయంకే వస్తుంది అనమాట.
ఎలిజిబుల్ లిస్ట్ వచ్చినప్పుడు ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా బ్యాంకుకి ఏదైతే మీరు అకౌంట్ అనేది మెయింటైన్ చేస్తున్నారో ఆ అకౌంట్కి తప్పనిసరిగా ఆధార్ లింక్ అనేది చేసుకోవడం చాలా అవసరము. వీలైతే మీరు మొబైల్ నెంబర్ లింక్ కూడా చేసేసుకోండి. వీటితో పాటుగా ఎన్పిసిఐ అనేది ఒకటి ఉంటుందన్నమాట, దాన్ని యాక్టివ్ చేసుకోండి. ఎన్పిసిఐ అనేది ఎలా యాక్టివ్ చేసుకోవాలనేది నేను ఇప్పటికే చాలా వీడియోస్లో కూడా చెప్పడం జరిగిందనమాట. సో వాటిని అయితే మీరు గూగుల్లో సెర్చ్ చేసి చూసుకోవచ్చు ఎలా లింక్ చేసుకోవాలో, లేదా యూట్యూబ్లోనే మీరు సెర్చ్ చేసి చూసుకోవచ్చు అనమాట. ఎన్పిసి అనేది లింక్ అనేది ఏ విధంగా చేసుకోవాలనేది. కాబట్టి ఎలిజిబుల్ లిస్ట్ అనేది ఎప్పుడు రావచ్చు అంటే మనకు జూన్ నెలాఖరులో అయితే ఎలిజిబుల్ లిస్ట్ అనేది వచ్చేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. అదేవిధంగా ఇనెలిజిబుల్ లిస్ట్లో మీ పేర్లు కనుక చేర్చబడినట్లయితే మీరు గ్రీవియన్స్ రైజ్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. గ్రీవియన్స్ అంటే ఫిర్యాదు. సో పొరపాటున ప్రభుత్వం యొక్క డేటా వెరిఫికేషన్లో భాగంగా మీ పేర్లు అనేవి ఇనెలిజిబుల్ లిస్ట్లో కనుక వెళ్ళినట్లయితే మీరు ప్రాపర్గా డాక్యుమెంట్స్ అనేటివి సబ్మిట్ చేసేసి వాటిని ఈ యొక్క గ్రీవెన్స్కి రైజ్ చేసేసి ఎలిజిబుల్ లిస్టులోకి వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. సో కాబట్టి ఎలిజిబుల్ లిస్టు ఇనెలిజిబుల్ లిస్ట్ వచ్చినప్పుడు మీకు పక్కాగా ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తాను. కాబట్టి ఇక్కడ మీరు ఎలిజిబుల్ లిస్ట్లో వచ్చినా కానీ మీకు బ్యాంక్ అకౌంట్ అనేది సరిగ్గా లేకుండా, ఆధార్ లింక్ లేకుండా, ఎన్పిసి అనేది యాక్టివ్ లేకుండా కనుక ఉండినట్లయితే మీ ఖాతాలకు ఎలాంటి పరిస్థితుల్లో డబ్బులు అనేటివి చేరవు. ఓకేనా? సో ఇవన్నీ కూడా కరెక్ట్ చేసుకోండి. ముఖ్యంగా ఈ విద్యా సంవత్సరం నుంచి అంటే 2026-27 నుంచి అయితే ముఖ్యంగా ఎస్సీ స్టూడెంట్స్ ఎవరైతే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అవుతారో సో వారికి సంబంధించి ప్రభుత్వము కొత్తగా ఒక అప్డేట్ అయితే తీసుకువచ్చింది. ఎస్సీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యేటువంటి వాళ్ళు ఈ సంవత్సరంలో వాళ్ళు తప్పనిసరిగా పర్సనల్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి. మీ పర్సనల్ అకౌంట్కే మేము తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి నిధులను విడుదల చేస్తామని చెప్పి స్పష్టంగా చెప్పింది. మీరు ఇంకా కూడా అకౌంట్ ఓపెన్ చేసుకోకుండా ఉండినట్లయితే అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి. మీ తల్లి ఖాతాల్లోకి డబ్బులు అనేటివి చేరవు. సో ఈ యొక్క స్టూడెంట్ అకౌంట్లోకి డబ్బులు అనేవి చేరడం జరుగుతుంది ఓన్లీ ఫర్ ఎస్సీ స్టూడెంట్స్. ఓకేనా? సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మాత్రం చాలా కీలకము. ప్రతి ఒక్కరికి కూడా ఎస్సీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అవుతున్నారో వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ని తెలియచేయండి. సో సింపుల్గా మీరు మీ యొక్క గ్రామ వార్డు సచివాలయం పరిధిలో ఉన్నటువంటి అంటే మీ యొక్క గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ఈ యొక్క పోస్ట్ అకౌంట్కి అయితే వెళ్ళి పోస్ట్ అకౌంట్ అనేది ఓపెన్ చేసేసుకోండి. 200 రూపాయలతో పోతుంది. సో అన్నీ కూడా మీకు ప్రాపర్గా లింక్ అయ్యి వచ్చేస్తాయి అనమాట. అలానే ఇక్కడ ముఖ్యంగా అకౌంట్ విషయంలో మొబైల్ నెంబర్ లింక్ ఎందుకు చేసుకోమని చెప్తున్నానంటే ఇక్కడ మీరు పేమెంట్ స్టేటస్ అనేది ప్రతి మీరు బ్యాంక్ వెళ్ళి చెక్ చేసుకోవడం అవసరం లేదు. డైరెక్ట్గా మీకు అకౌంట్లోకి డబ్బులు పడినట్లయితే మెసేజ్ అలర్ట్ వస్తుంది కాబట్టి సో మొబైల్ నెంబర్ లింక్ చేసుకోవడం కూడా చాలా మంచిదని నేను మీకు స్పష్టంగా అయితే చెప్తున్నాను. సో జూలై నెలలో తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి నిధులు 2వ వారంలో విడుదల చేసేదానికి అవకాశాలు అయితే ఉంటాయి. గ్రీవెన్స్ పెట్టుకున్నటువంటి వాళ్ళకి సంబంధించి కూడా మళ్ళీ దెబ్బలో అయితే విడుదల అయితే చేస్తారనమాట. సో ముఖ్యంగా ఇక్కడ ఎక్కువ మందికి ఈ యొక్క గ్రీవెన్స్ రైజ్ చేసేదానికి అవకాశాలు ఎక్కువగా ఎవరికి వస్తాయంటే ఎవరికైతే విద్యుత్ వినియోగం ఎక్కువగా వినియోగించుకొని ఉంటారో వాళ్ళకి సంబంధించి అయితే వస్తాయి ప్రాబ్లమ్స్. అలానే ఈ యొక్క స్థలం విషయంలో, కారు విషయంలో చాలా మందికి కూడా లాస్ట్ టైం అయితే డబ్బులు అనేటివి సో రాకుండా ఇన్ఎలిజిబుల్ లిస్ట్లోకి అయితే పడిపోయారనమాట. అలానే ముఖ్యంగా దాదాపు 5 లక్షల మంది అయితే ఈ యొక్క ఎన్పిసిఐ అనేది లింక్ లేకపోవడం వల్ల అయితే వాళ్ళు డబ్బులు అనేటివి పోగొట్టుకోవడం జరిగిందనమాట. సో ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలా లేదనేది కూడా ప్రభుత్వం చెప్తుంది. ఎలిజిబుల్ లిస్ట్లో వచ్చినప్పుడు మీరు ఎన్పిసిఐ అనేది లింక్ స్టేటస్ అనేది యాక్టివ్లో ఉందా లేదనేది చూపిస్తుంది. సో యాక్టివ్లో లేకపోతే మీరు యాక్టివ్ అనేది చేయించుకోవాలన్నమాట. సో అప్పుడు నేను మీకు పక్కాగా చెప్తాను. ఎలిజిబుల్ లిస్ట్ ఇన్ఎలిజిబుల్ లిస్ట్ వచ్చినప్పుడు మీకు వీడియో అనేది వస్తుంది. మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకోండి. ఇలా మీకు తల్లికి వందనం పథకానికి సంబంధించి మరియు విద్యామిత్ర కిట్కి సంబంధించి అయితే ప్రస్తుతానికి విద్యార్థులకు సంబంధించి అయితే గుడ్ న్యూస్ అయితే ఉందన్నమాట. వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ మిత్రులకి అందరికీ కూడా షేర్ చేయండి. అలానే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.